ఖాళీలను పూరింపుము. రచన పాణిని జన్నాభట్ల. భూమిని చీల్చుకుంటూ పైకొస్తోంది ఎండ. దిక్కుల్ని కప్పేస్తూ, దారుల్ని మండిస్తూ, రక్తాల్ని కూడా ఆవిరి చేస్తూ దరిద్రపు ఎండ. గట్టిగా గేటు తోసుకుంటూ ఇంట్లోకొచ్చాను. కీచుమని శబ్దం చేసిందది. ముసలి గేటు. ఇంట్లో అన్నీ ముసలివే. బీటలొచ్చిన ప్రహరీ గోడ, దుమ్ము పట్టిన స్కూటర్, లోపల అయోమయంగా తిరిగే 2 ప్రాణాలు, టోకుగా ముసలీలు. ముందు వైపు పూల మొక్కలేసున్న ప్యాచ్ తప్ప. హెడ్ మాస్టర్గా రిటైర్ అయిన తర్వాత ఆ 15 అడుగుల భూమి నా ప్రపంచంగా మారుతుందని ఇంతకుముందెవరైనా అనుంటే పెద్దగా నవ్వేవాణ్ణి. గుత్తులు గుత్తులుగా వస్తున్న గులాబీల్ని చూస్తూ లోపలికెళ్లకుండా అలా నిలబడిపోయాను. ఏంటి ఒక్కళ్ళే వచ్చారు? శ్రీకర్ గాడేడి? అంది శ్రీవిద్య హడావిడిగా బయటకొస్తూ. పాత చీర, నెరసిన కొప్పు, చిన్న చిన్న ముడతలు పడున్న మొహం. పకోడీలేస్తున్న వాడి కోసం ఆ చివర ఫ్యాన్సీ కొట్టు దగ్గర ఆగాడా? తల అడ్డంగా ఊపాను నేను. ఏం చెప్పను. ఈమె ప్రపంచానికి, అసలు ప్రపంచానికి చాలా ఎడం. నేనెప్పటికీ కలపలేనంత. రాలేదేవాడు. రాడట. వదిలే. ఏమైంది? ఏమంది ఆవిడ? కోపంగా మారింది స్వరం. వాడికి ఎగ్జామ్స్ అట. డిస్టర్బ్ అవుతాడట ఇటు పంపితే. ఆయనేం అనలేదా మరి? ఏమంటాడు? అసలేమైనా అన్నిస్తుందా? మహాతల్లి కావాలనే చేస్తోంది. ఏదో ఉంది. అవును, జగదాంబ మహాతల్లి. ఇప్పటికి తెలిసిందా నీకు? 2 నెలల నుంచి తిప్పుకుంటుంటే విసుక్కున్నాను. మన మనవడిని మన దగ్గరికి పంపడానికి ఆవిడ పెత్తనం ఏంటండి? పోయిన కొడుకుతో పాటు మనవడి మీద అధికారం కూడా పోయింది. ఆమెకది చెప్పలేను. కాకపోతే ఎంత లేటుగా అర్థం అయితే అంత మంచిది. ఏం చేద్దాం? లలితకి ఇంకోసారి ఫోన్ చేద్దామా? తను గట్టిగా చెప్తుందామో వాళ్ళమ్మకి అన్నాను. అది పనిచేయదని తెలిసిన ఆన్సర్లు దొరకని డెడ్ ఎండ్స్ని వెతకటం అలవాటైపోయింది నాకు. ఎటోకాటు నడుస్తున్నాన్లే అనే సాటిస్ఫాక్షనే ముఖ్యం. లోపలికెళ్ళి ఫోన్ చేసింది. గట్టిగా తిడుతోంది. ఎక్కడో హైదరాబాదులో వర్క్ చేసుకుంటున్న కోడలు ఇక్కడ గుంటూరులో ఉన్న అమ్మని ఎలా కంట్రోల్ చేయగలదు? కొంతమందిని చేయగలరేమో కానీ జగదాంబ చేయనిచ్చే రకం కాదు. పావుగంట తర్వాత ముందు గదిలోకొచ్చి మంచం మీద కూలబడింది శ్రీవిద్య. కన్నీళ్లు, పిండి మరకలతో నిండిన మొహం పెట్టుకుని. వాణ్ణి చూసి 2 నెలలు దాటుతోందటి. ఒకే ఊర్లో ఉంటే ఇంకా ఎందుకు బతుకున్నాను నేను? సూటిగా ఇది చెయ్యి అని చెప్పదామె. ఓ ఎమోషనల్ ఈక్వేషన్ని గాల్లోకి విసురుతుంది. దానిలో తేలే బాధల్ని, మారే భావాల్ని పట్టుకుని ఒకదాని కిందొక స్టెప్స్ రాసుకొని నేనే సాల్వ్ చేసుకుంటూ పోవాలి. శ్రీకర్ గాడి స్కూల్ గేటు ముందున్నాను. 4 అవుతోంది. బస్సులన్నీ వరుసల్లో రెడీగా పెట్టున్నాయి. సందేహించాను లోపలికెళ్ళటానికి. తప్పేముంది, నా మనవని నేను తీసుకెళ్ళటంలో అనుకుంటూ ముందుకడికేశాను. జగదాంబకి చెప్పకుండా అనే తోకని కన్వీనియంట్గా కట్ చేస్తూ. దూరం నుండే గమనించాడు దాస్ నన్ను. వాడు ముందు సైన్ చేస్తే గాని పిల్లాన్ని వదలడు బయటకి. చెయ్యూపాడు. ఇరుక్కుపోయాను. టేబుల్ దగ్గరికెళ్ళాక షేక్ హ్యాండ్ ఇస్తూ, ఎలా ఉన్నారు సార్? చాలా రోజులైంది. మేడం రికవర్ అయ్యారా అన్నాడు. బానే ఉన్నాను దాసు, నడుస్తోంది అన్నా అటు ఇటు చూస్తూ. నా చూపుల్ని అర్థం చేసుకుని వెనక్కి తిరిగి ఎవరినో పిలిచాడు. రేయ్, 4Bలో శ్రీకర్ని పిలుచుకురా. బాబుకి బస్సు క్యాన్సిల్ చేయించు. డ్రైవర్ కూడా చెప్పిరా అన్నాడు. ఎందుకవన్నీ అన్నట్టు పెట్టా మొహం. ఏయో ఫార్మాలిటీస్. మా మేడం మళ్ళా తిట్టిది లేకపోతే అన్నాడు నవ్వుతూ. ఓ నిమిషం మౌనం. మీకు జరగకూడదు సార్ ఇలా. మీ బాబు నాకు బాగా తెలుసు సార్. హిందూ హైస్కూలేగా చిన్నప్పుడు. ఇప్పుడే వైద్యో ఎవరని చెప్పలేకపోతున్నావు అన్నాడు జాలిపడుతూ. దాస్తో ఇదే ఇబ్బంది. ఆరుతున్న గాయాన్ని కెలుకుతూ అసలెలా మర్చిపోతారనే గిల్టీ ఫీలింగ్లోకి నెట్టేస్తూ. పోన్లే సార్, చాన్నాళ్ళకే ఓ గుడ్ న్యూస్ విన్నా మొన్నే లలిత మేడం గురించి. మంచిదేగా సార్? దేని గురించి అని నోటిదాకా వచ్చింది, కానీ దాటలేదు. నాకు తెలిసిన విషయమే అయి ఉంటుంది. జస్ట్ గుర్తుకు రావట్లేదంతే. తాతా! శ్రీకర్ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, బ్యాగ్ సర్దుకుంటూ. పుట్టినప్పుడు వీణ్ణి చూసి అచ్చు మా వాడి కార్బన్ కాపీ అని మురిసిపోయేవాళ్ళం. ఇప్పుడు మిగిలిన్నది ఈ ఒక్క కాపీని అని తలుచుకుంటే భయమేస్తోంది. తర్వాత 2 గంటలు శ్రీవిద్య అన్నీ మర్చిపోయి వాడి దగ్గరే కూర్చుంది. వండినవన్నీ నా కొడుక్కి చిన్నప్పుడు తినిపించినట్టే మొహంలో మెరుపు పెట్టుకుని తినిపించింది. మనుషులెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి, పక్క వాళ్ల ప్రశాంతత కోసం. అంతలో హఠాత్తుగా అన్నయ్య గారు, అన్నయ్య గారు కేక బయటనుంచి. నాలోని భయాన్ని అమాంతం తవ్వితీసిన కేక ఇది. శ్రీవిద్య హడావిడిగా బయటకెళ్ళి తలుపు తెరిచింది. రావదినా, లోపలికి రా. విసిరిగా లోపలికొచ్చింది జగదాంబ. నా ఒళ్ళో కూర్చున్న శ్రీకర్ని చూసి మొహం ఎర్రగా మారుస్తూ, ఏంటండి, ఏంటిది? చెప్పా పెట్టకుండా స్కూల్ నుంచి వీడిని తీసుకెళ్ళిపోవడం ఏంటి? శ్రీకర్ అయోమయంగా చూస్తున్నాడు. వాడిని ఆడుకోమని బయటకు పంపేసి ప్రశాంతంగా అన్నాను.
మేమేం కిడ్నాప్ చేయలేదమ్మా వాణ్ణి. చూడాలనిపించి ఓ పూట ఇంటికి తెచ్చుకున్నాం. నా ప్రశాంతత ఇంకా ఉడికించింది ఆమెను. చూడండి, వాణ్ణి తీసుకెళ్ళడం కుదరదని మీకు నేను స్పష్టంగా చెప్పాను. నిన్న కుదరకపోతే ఇవాళ కుదరదని అర్థం. కాదు దినా, కొంతసేపే కదా. ఈయన లెక్కల మాస్టర్గా పనిచేశారు. ఆ మాత్రం చదువు వాడికి ఇక్కడే చెప్పగలరు. అన్నయ్య గారు, నేను ఇద్దరితో మాట్లాడలేను. మీ ఇద్దరిలో నాతో ఎవరు మాట్లాడతారో తేల్చుకోండి అంతే. శ్రీవిద్యకి మండింది. మా కొడుకున్నంతకాలం ఎన్ని నాటకాలు ఆడదానువో. మా అదృష్టం ఇలా ఏడ్చింది. వాడెళ్ళిపోయాడు. ఇప్పుడు మమ్మల్ని వదిలించుకోవాలని చూస్తున్నాం. నువ్వేదైనా అనుకో, శ్రీకర్ మాత్రం ఇక్కడికి రాడు, రాకూడదు. అదే ఎందుకో చెప్పట్లేదమ్మా నువ్వు. ఇదంతా వాడి చదువు గురించేనా అడిగాను. కాదు అంది జగదాంబ అటు ఇటు చూస్తూ. లలితకో సంబంధం వచ్చింది. శ్రీవిద్య నేను ఒకరి ముఖాలు కూడా చూసుకున్నాం. లలిత మాతో ఏం అనలేదే. నేనే చెప్పొద్దన్నాను. మా కోడలు సంతోషంగా ఉంటే మాకేం ఇబ్బందమ్మా. నాకీ ఆడ రాజకీయాలు అర్థం కావు. అది సంతోషంగా ఉండాలని మీరు ఏ కోసనైనా అనుకుంటే అది మీ కోడలని మర్చిపోండి. శూన్యంలోకి తోసేసింది నన్న మాట. సన్నటి ఏడుపు నా పక్కన. నా కొడుకుని మనవల్లో చూసుకుంటున్నా వదిన, అలా అనకు. మేమెవరికి అడ్డం రా. ఎదిగో చివరిసారి చెప్తున్నా, ఇంకోసారి వాణ్ణి ఇలా తెస్తే ఇక్కడికి రాను. డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్తాను. నోటికొచ్చినట్టు వాక్కు. మా కొడుకు సంపాదించిన ఆస్తంతా నీ కూతురికి ఊరికే రాసిచ్చాం కదూ, అందుకే నీకంత అలుసు. మాది తప్పులే. శ్రీవిద్య ఆక్రోశం. అనకూడదది. అవసరం లేదా టైంలో. నాలుక చివర్లో ఉంది, ఎప్పుడు బయటకు తీయాలో తెలుసుకోవటమే జీవితం. మన ఆయుధం అనుకునే మాట అటెళ్ళాక ఎదుటివాడితో చేతులు కలిపేయవచ్చు. ఇవే నీ బుద్ధులు. ఇంకా బయటపెట్టలేదంటా అనుకున్నా. ఓ నిమిషంలో మాట తిప్పేశావు. డబ్బు పడేసి అందర్నీ కొనేద్దామనే. రేపీ పాటికి నీ మొహన కొట్టిస్తా దాంతోనే అని విసురుగా గేటు వైపు నడుస్తోంది జగదాంబ. అమ్మా, దాని మాటలేం పట్టించుకోకు. ఏదో బాధలో. మాకిప్పుడు ఆస్తులు అక్కర్లేదు. వీణ్ణి కోడల్ని అప్పుడప్పుడు చూడగలిగితే చాలు అని నేను వెనకాలే అంటున్నా పట్టించుకోకుండా శ్రీకర్ని పట్టుకుని ఆటో ఎక్కేసింది జగదాంబ. లోపలికొచ్చాక నన్ను అసహ్యంగా చూసింది శ్రీవిద్య. ఆమెని నేనలాగే చూస్తున్నానని చెప్తున్నాయి నా ముఖంలో కండరాలు. ఆ తర్వాత 2 రోజులు మౌనంగా గడిచాయి. నేను చేసిన తప్పుకి అలా జరిగిందని తను, తన ఏడుపు వల్లే అలా జరిగిందని నేను ఒకరినొకరం మౌనంగా తిట్టుకున్నాం. అన్నం పెట్టాను. అలారం కట్టండి, మంచినీళ్ళ మోటరే, మొక్కలకు నీడిపోయండి లాంటి మెకానిక్ వాక్యాలు తప్ప పెద్దగా వేరే ఏమీ మాట్లాడుకోలేదు. నేనే ఓ రోజు తేరుకొని లలితకు కాల్ చేశాను. చెప్పలేదే తల్లి మాకు అని మొదలెట్టాను. కాసేపు ఏడ్చింది ఫోన్లోనే. పాపం ఎంత క్షోభ. అమ్మే అంతా చేస్తుంది మావయ్య. మేమే అడ్డు తల్లి మీ అమ్మకి. పాత జ్ఞాపకాలు మంచివి కాదంది. ఆ అబ్బాయి మంచోడు, మూవ్ ఆన్ అవ్వమంటుంది. మంచిదేరా, కానీ శ్రీకరు నువ్వు ఇక్కడికి వచ్చిపోతూ ఉండొచ్చు కదా. ఆ అబ్బాయిని కూడా తీసుకురా. మా కొడుకు లాంటి వాడేగా. మన విషయాలు ఆయనకి వాళ్ళ అమ్మా నాన్నలకి ఇబ్బందిగా ఉండొచ్చని. ఆయనకి అందా? ఛ అనుండదు. అందరం చదువుకున్న వాళ్ళమే కదమ్మా. లోకం చూడందెవరిక్కడ. అవును, కానీ ఎవరికి జరిగినప్పుడే కదా మామయ్య వాళ్ళకి తెలిసేది. కరెక్టే. థియరీ వేరు, ప్రాక్టికల్స్ వేరు. పిల్లాడు కూడా కన్ఫ్యూజ్ అవుతాడు. కొన్నాళ్ళు దూరం పెడితే వాడే మర్చిపోతాడంటోంది. మమ్మల్ని పూర్తిగా చెరిపైపోతున్నారైతే. మరి మేము కొంచెం పెద్దయ్యాక మళ్లీ పరిచయం చేయొచ్చులే అంది. నా మనవని నాకే పరిచయం చేయటం. అప్పటికి చెప్తూనే ఉన్నా మావయ్య, మీరు నన్ను సొంత కూతురులా చూసుకున్నారు, ఎప్పుడూ ఒక మాట అనలేదు అని. అంత ప్రేముంటే నీకేం కావాలో వాళ్లే అర్థం చేసుకుంటారులే అంది అమ్మ. ఇదంతా స్పీకర్లో వింటున్న శ్రీవిద్య నా చేతిలోంచి మొబైల్ లాక్కొని, మీ అమ్మ ఈ లేనిపోనివన్నీ చెప్తూ ఉంటే నీ తెలివితెట్లేమయ్యా, నువ్వు గట్టిగా చెప్పొద్దు, అవన్నీ కుదరవని అంది. కొన్ని క్షణాలు నిశ్శబ్దం. ఎవరో ఒకళ్ళు చెప్పింది వినటం అలవాటైపోయింది అత్తయ్య నాకు. మొబైల్ కట్ చేసి నన్ను క్వశ్చన్ మార్క్ మొహంతో చూస్తూ మౌనంగా లోపలికెళ్ళిపోయింది శ్రీవిద్య. 100 మార్కుల ప్రశ్న ఎన్ని స్టెప్పులు రాసి సాల్వ్ చేయగలవో చూస్తా అన్నట్టు. నా స్టూడెంట్ లాయర్ ప్రసాద్కి కాల్ చేశాను, ఓసారి కలవమని. నాకు క్లోజ్గా ఉండే కొద్దిమంది స్టూడెంట్లలో ప్రసాద్ ఒకడు. జగదాంబ మేడం మంచి మనిషే సార్, కాకపోతే మాట కొంచెం కరుకు అంతే అన్నాడు అన్నీ విన్నాక. మాకేం కనబట్లేదు ప్రసాద్ ఆమెలో మంచితనం. మీ గురించి తెలుసు కాబట్టి చెప్తున్నా, మీరు పడలేరు సార్ ఈ లీగల్ మ్యాటర్స్. నువ్వు ఉన్నావు కదా అని. కరెక్టే, కానీ లా ప్రకారం తండ్రి పోయాక తల్లికే పూర్తిగా అధికారం ఉంటుంది పిల్లాడి మీద. అయితే ఏం చేయలేమంటావా? బయటే సెటిల్ చేసుకోగలిగితే మంచిదంటున్నా. గొడవెందుకు? సెన్సిటివ్ మ్యాటర్. ఇక్కడ గొడవ మేం చేయట్లేదు. కొంచెం ఓపిక పట్టండి సార్. మీ కోడలు సెటిల్ అయ్యాక మళ్ళీ ట్రై చేద్దాం. కొంతమంది వాకింగ్ ఫ్రెండ్స్ని అడిగినా ఇలాంటి సమాధానాలే వచ్చాయి. ఇంట్లో శ్రీవిద్య పరిస్థితి బాలేదు. ఏది ఇష్టంగా తినదు, చూడదు, మాట్లాడదు.
నా ఆన్సర్ పేపర్ మీద ఇంకా పెన్ను కూడా పెట్టలేదు నేను. జగదాంబకే డైరెక్ట్గా కాల్ చేశాను ఓ వారం తర్వాత. నెలకోసారి కలిస్తే చాలమ్మా శ్రీకర్ వాళ్ళు, వాళ్ళకి రావడం కుదరకపోతే మేమైనా వెళ్తాం అన్నా ఆశగా. ఇవేం బేరాలు కాదు అన్నయ్య గారు, కుదరదు అంతే. కొన్నాళ్ళకి మీరు మర్చిపోతారు. అసలు ఎవ్వరికీ ఇబ్బంది రానివ్వను. నా గురించి తెలుసు కదా, పాపం శ్రీవిద్య. మీ సంతోషాలు తప్ప ఆ పిల్ల సంగతి ఎవరికీ పట్టదే. ఇక నేను తప్ప ఎవడూ ఆలోచించలేదు దాని గురించి. నువ్వు నా పరిస్థితిలో ఉంటే ఏం చేసేదానివమ్మా అడిగా చివరిగా. నేనేం చేయొద్దో చెప్తున్న వాళ్ళని నేనేం చేయాలో చెప్పమని అడగటం. నేనే కనుక మీ ప్లేస్లో ఉంటే ఈ పెళ్లికి రామ్, మమ్మల్ని చచ్చినా మీ ఇళ్లకి పిలవద్దు అని తెగేసేదాన్ని అని ఫోన్ పెట్టేసింది. ఇంత దూరం వచ్చి హఠాత్తుగా ఆమె ముందాగిపోయాయి మా జీవితాలు. దిక్కులన్నింటినీ మూసేస్తున్న ఓ పెద్ద గోడలా కనిపిస్తోంది ఆమె. పెళ్లి రోజు ఎప్పుడో ఎక్కడో లలితే చెప్పింది. మమ్మల్ని తప్పకుండా రమ్మందే. మేం పక్కనుంటే ధైర్యంగా ఉంటుందందే. మేమిద్దరం ముభావంగానే ఉన్నాం ఆ విషయంలో. పెళ్లి రోజు మాత్రం నేను బెంగతో ఆ గుడి చుట్టుపక్కలే తిరిగాను. రేపటి నుంచి లలిత మా కోడలు కాదు, వాడు మా మనవడూ కాదు. లలిత ఇంటి పేరు మారిపోతుంది, వాడి ఇంటి పేరు మార్చేస్తారు. చిన్న బ్యాండ్ ఒకటి కడుతున్నారు బయట, లలిత వెడ్స్ అనూప్. అనూప్? ఏ అనూప్? దగ్గరగా వెళ్ళాను ఫోటో కనపడక. వెళ్తున్న కొద్దీ ఎందుకో హఠాత్తుగా గాల్లో తేలిపోతున్నట్టు అనిపిస్తోంది. పెదాలపై చిరునవ్వు ఒకటి వచ్చి చేరింది. ఓ విండో, ఓ దారం. మొదటి స్టెప్ రాయటం మొదలుపెట్టాను. పెళ్లైన నెల తర్వాత గట్టిగా ఎవరో బయట నుండి పిలుస్తున్నట్టు వినపడింది. ఎవరమ్మా అంటూ బయటికెళ్ళా. నేను సార్, అనూప్ని. అనూప్ అంటే? 2008 10th బ్యాచ్, నగరపాలెం అనూప్. అనూపే. ఏవే ఎవరొచ్చారో చూడు అన్న లోపలికి ఎక్కేస్తూ. శ్రీవిద్య అనూప్ను గుర్తుపట్టింది. ఎప్పుడో 10th క్లాస్ ట్యూషన్కి వచ్చేటప్పుడు చూశా. బాగా పెద్దోడు అయిపోయావు అంది. ఆ రోజులు గుర్తు చేసుకున్నారు ఇద్దరూ కాసేపు. ఈ మధ్య మీ పోస్టులు చూస్తున్నా సార్, ఫేస్బుక్లో బాగా ఇన్స్పిరేషనల్గా ఉంటున్నాయి అన్నాడు నా వైపు తిరిగి. ఏదో అప్పట్లో క్లాసులో మీకు చెప్పేవాడిని, ఇప్పుడు అందరికీ. మన ఓల్డ్ స్టూడెంట్స్ గ్రూపుల్లో కూడా బాగా యాక్టివ్ అయినట్టున్నారు. ఈ మధ్య ఆ ఫోన్లోనే ఉంటున్నారైనా. ఇంట్లో పనుల్లో కొంచెం సాయం చేయమని చెప్పాయా లోపల నుండి. నవ్వామిద్దరం. హ్యాపీ టీచర్స్ డే సార్, ప్లీజ్. స్వీట్ ప్యాకెట్ తీసిచ్చాడు. అయ్యో ఎందుకు ఇవన్నీ, ఇప్పటికే చాలా లేట్ అయింది సార్. స్కూల్ తర్వాత మళ్ళీ కలవలేదు నేను. ఇట్స్ ఓకే, రూల్ ఏం లేదుగా, వీలును బట్టి నేనే వీలు చేసుకోవాలి సార్. సర్లే, ఇప్పుడు ఎక్కడ చేస్తున్నావు? బెంగళూరు. రీసెంట్గా మ్యారేజ్ అయింది, ఇక్కడి వాళ్లే. తనని కూడా తెచ్చుంటే బాగుండేది. తేవచ్చులే. ఈ ఊరే అన్నావుగా, టీ ఇస్తారా? లోపలికొచ్చి కూర్చో అని వంటిట్లోకి వెళ్ళా. చివరి స్టెప్, నా పేపర్ రాయటం కంప్లీట్ అయింది. నేను టీ వెచ్చబట్టి తెచ్చేటప్పటికీ అనూప్ హాల్లో గోడ మీదున్న మా ఫ్యామిలీ ఫోటో వైపు తదేకంగా చూస్తున్నాడు. ఎవరు సార్ తడబడుతూ అడిగాడు. మా వాడు, కోడలు, మనవడు. 6 నెలల క్రితం మా వాడు యాక్సిడెంట్లో. ఓ, ఐఎమ్ వెరీ సారీ సార్. మన చేతిలో ఏం లేదు అనూప్. కొన్ని దేవుడు లాక్కుంటాడు, ఇంకొన్ని మనుషులే లాక్కుంటున్నారు. ఏమై సార్? ఏం లేదులే, మేడంకి మనవడంటే పిచ్చి. కానీ ఆ అమ్మాయి, ఇట్స్ ఓకే, వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉంటే చాలు. భలే వారు సార్, ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో మాకు ఫస్ట్ నేర్పించిందే మీరు. అలాంటిది మీరే డల్ అయితే ఎలా? ఉండండి, ఇప్పుడే వస్తా అని హడావిడిగా బయటకెళ్ళిపోయాడు. నేను శ్రీవిద్య ఆశ్చర్యపోతూ చూస్తుండిపోయాం. 2 గంటల తర్వాత లలితని పిల్లాన్ని తీసుకుని తిరిగొచ్చాడు అనూప్. లలిత వచ్చి శ్రీవిద్యని పట్టుకుని ఏడ్చింది. శ్రీకర్ గాడు మమ్మల్ని అందరినీ ఆశ్చర్యంగా చూశాడు. నా రిజల్ట్ నిలువెత్తు మనుషుల రూపంలో. లలిత నా ఇంజనీరింగ్ ఫ్రెండ్ సార్. నాతో మీ విషయాలు ఎక్కువ చెప్పలేదు తను. దానికి కారణాలు నేను ఊహించగలను, కానీ ఇవన్నీ తెలిసాక కూడా చూస్తూ ఊరుకోలేకపోయాను. థ్యాంక్స్ అనూప్, అర్థం చేసుకున్నందుకు. మరి మీ పేరెంట్స్ సార్? ఇవన్నీ తెలియ వాళ్ళకి మెల్లగా చెప్తాను. కొన్ని కాంప్రమైజెస్ ఉండొచ్చు 2 సైడ్స్, కానీ మీ మనవాణ్ణి మాత్రం మీకు దూరం కానివ్వను అన్నాడు దృఢంగా. భూమిదే ఉన్నానా? శ్రీవిద్య వైపు చూశాను. పాస్ మార్కులు వేసినట్టే ఉన్నాయి తన కళ్ళు. మెల్లగా బయటకొచ్చాను. గులాబీలకి నీళ్లు పెడుతున్నాను. శ్రీకర్ పక్కనే ఆడుకుంటున్నాడు. టీచర్స్ డేకి మీ మిస్కి స్వీట్స్ ఇచ్చావా అడిగా వాడి మొహం చూస్తూ. ఇచ్చా. షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నా వైపు చూస్తున్నాడు. ఏంటన్నట్టు తలూపా. కొత్త అంకుల్, యు నో హిమ్? నా స్టూడెంట్ వెళ్ళే చిన్నప్పుడు. అంకుల్కి కూడా స్వీట్స్ ఇమ్మని చెప్పా, నువ్వు చెప్పినట్టే. ఇచ్చాడులే కావలసినన్ని స్వీట్లన్నీ. నవ్వాను. ఐ లవ్ యూ తాత. వచ్చి గట్టిగా హగ్ చేసుకున్నాడు వాడు, ఏదో అర్థమైనట్టు. దేవుడు సెప్టెంబర్ 5 రూపంలోకి మారిపోయినట్టున్నాడు మా కోసం. అంతలో నా చూపు హఠాత్తుగా ఓ మూల గుబురుగా పెరిగిన గులాబీ మొక్క మీద పడింది. ఓ వైపుకు ఒరిగిపోతున్న దాన్ని చూసి కంగారు పుట్టింది. హఠాత్తుగా లేచి అటువైపు వెళ్తూ
నాన్న, ఆ మధ్యలో ఒక కర్ర నిలబట్టుంది చూడు, అది పట్టరా త్వరగా, దీన్ని కడదాం అన్నా శేఖర్తో. వాడు ఆ కర్రని పీకడానికి సందేహిస్తూ, ఇది ఆల్రెడీ ఈ ప్లాంట్కి కట్టేసింది తాత అన్నాడు. పర్లేదు, అది ఎండిపోతున్న మొక్కేలే, ఆ కర్ర పీకి తీసుకురా, దీంట్లో బలం లేదు, ఇక్కడ కట్టాలి అర్జెంటుగా. నాకెందుకో జగదాంబ గుర్తొచ్చింది ఆ క్షణంలో.